పంచతంత్రం. ఇప్పటిదాకా మనం మిత్రలాభం, మిత్ర భేదం, అలాగే కాకులుకియం చూసాం. పంచతంత్రం అంటే 5 భాగాలు అనమాట. అందులో 3 అయిపోయినాయి. ఇప్పుడు 4వది లబ్ధ ప్రణాశం అనేది మొదలవుతుంది. చేతికి చిక్కినది మూఢత్వం వల్ల చేజారిపోతుంది. మొసలికి లభించిన దాన్ని కోతి నష్టపోయేలాగా చేసింది అన్నాడు విష్ణుశర్మ. మాకు కథ చెప్పండి అన్నారు రాజకుమారులు. విష్ణుశర్మ ఇలా చెప్పాడు. సముద్ర తీరాన ఒక లోతైన సముద్రపు పాయ ఒడ్డున ఒక గొప్ప నేరేడు చెట్టు ఉండేది. దాని నిండా గుత్తులు గుత్తులుగా పళ్ళుండేవి. రక్తముఖం అనే కోతి ఆ చెట్టు మీద నివసించేది. దిగువన నీటిలో కరాళముఖం అనే మొసలి నివసించేది. ఒకరోజు మొసలి ఒడ్డుకు ఈదుకు వచ్చి నేరేడు చెట్టు కింద ఇసుకలో ఎండలో పడుకుంది. నువ్వు నా అతిథివి కనుక నీకిచ్చే అమృతంలాంటి నేరేడు పళ్ళు తిను. వైశ్వదేవ యజ్ఞం పూర్తి అయిన తరుణంలో వచ్చిన అతిథికి భోజనం పెడితే అతను మిత్రుడయ్యేది, శత్రువయ్యేది, విద్వాంసుడయ్యేది, పామరుడయ్యేది, మనకి స్వర్గప్రాప్తి కలిగిస్తాడు. వైశ్వదేవ యజ్ఞం పూర్తి కాగానే వచ్చిన వాణ్ణి నీది ఏ వేదశాఖ, ఏ కులం, ఏ విద్య నేర్చావు, నీ కుటుంబం ఏది అని అడగకుండా అతిథి సత్కారాలు చేసి తృప్తిగా భోజనం పెట్టాలి అని మనువు చెప్పాడు. వైశ్వదేవ యజ్ఞం ముగిసినప్పుడు ప్రయాసతో వచ్చిన అతిథిని సత్కరిస్తే ఉత్తమ లోకాలు కలుగుతాయి. అతిథులను వెళ్ళగొట్టినా వారు వెళ్ళిపోయేలాగా చేసినా దేవతలు, పితృదేవతలు విముఖులవుతారు అని చెప్పి కోతి మొసలికి నేరేడు పళ్ళు ఇచ్చింది. మొసలి నేరేడు పళ్ళు తిని కోతితో చాలాసేపు ఇష్టాగోష్ఠి జరిపి తన నివాసానికి వెళ్ళిపోయింది. అటు తర్వాత కోతి, మొసలి నేరేడు చెట్టు నీడలో కలుసుకుని రోజు దీర్ఘమైన శాస్త్ర చర్చలు చేసేవారు. ఒకనాడు మొసలి తినగా బోలెడని నేరేడు పళ్ళు మిగిలిపోయాయి. అది వాటిని తన నివాసానికి తీసుకుపోయి తన భార్యకిచ్చింది. ప్రియా, అమృతం లాంటి ఈ పళ్ళు ఎక్కడివి అని నేరేడు పళ్ళు తిని ఆనందిస్తూ మొసలి భార్య అడిగింది. నాకు రక్తముఖం అనే ఆప్తమిత్రం ఒక కోతి ఉంది. అది నాపై గల ప్రీతి కొద్దీ రోజు ఈ పళ్ళు ఇస్తుంది అన్నది మొసలి. ఇలాంటి అమృతం లాంటి పళ్ళు తినే ఆ కోతి గుండెకాయ ఎంత రుచిగా ఉంటుందో. నీకు నాపైన నిజంగా ప్రేమ ఉంటే నువ్వు ఆ కోతి గుండెకాయను ఎలాగైనా సరే సంపాదించి తీసుకురా. దాన్ని తిని నేను జరామరణాలు లేక నిత్య యవనంతో ఉంటాను అన్నది మొసలి భార్య. అలా అనకు, ఆ కోతి నా తమ్ముడు లాంటిది. అదిగాక దాన్ని చంపడం నాకు సాధ్యం కూడా కాదు. అందుచేత నీ కోరిక మానుకో. సత్సంగం ద్వారా ఏర్పడిన మైత్రి సర్వోత్తమమని, ఏకగర్భజాతం కూడా దాని తర్వాతైనని, ఒకే రక్తం పంచుకున్న సోదరుల కన్నా కూడా స్నేహితులు ఎక్కువని అంటారు అన్నది మొసలి. నువ్వు ఇంతవరకు ఎన్నడూ నా కోరిక నిరాకరించి ఉండలేదు. అందుచేత నీకు ఈ పళ్ళు ఇచ్చే కోతి ఆడదై ఉంటుంది. నువ్వు దాన్ని ప్రేమిస్తూ ఉండాలి. కాబట్టే నువ్వు నేను అడిగింది కాదంటున్నావు. దాన్ని బట్టి నాకు అర్థమవుతుందిలే అన్నది మొసలి భార్య. మొసలి తన భార్య పాదాల మీద పడి ఆమె ఆగ్రహాన్ని పోగొట్టడానికి కాను దీనంగా మాట్లాడుతూ, నీ ఆగ్రహాన్ని పోగొట్టడానికి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే నేను తప్ప ఇంకెవరున్నారు? ఆగ్రహించవద్దని నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను అన్నది. మొసలి భార్య కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, దుర్మార్గుడా, ఈ సాష్టాంగ ప్రమాణాలు కూడా దేనికి? నేను చంపమంటే దాన్ని ఎందుకు చంపవు? అది ఆడకోతి అని తెలియటం లేదు? ఎందుకు ఇన్ని మాటలు? నువ్వు నాకు దాని గుండెకాయ తెచ్చి తినడానికి ఇవ్వకపోయావో నేను నిరాహారం ఉండి చనిపోతాను అంది. తన భార్య తీర్మానం విని మొసలి తనలో వజ్రం అనే బంక, మూఢుడు, ఆడది, ఎండ్రకాయ, చేప, తాగుబోతు, నీలిమందు పట్టుకుంటే వదలవని ప్రాజ్ఞులు చెప్పనే చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలి? కోతిని చంపటం ఎలా అనుకుంది. మొసలి కోతి వద్దకు వెళ్ళింది. అది ఆలస్యంగా రావటమే కాక దిగాలు పడి ఉన్నట్టు కనపడటం చూసి కోతి, మిత్రమా, నీ రాక ఆలస్యమైందే, నువ్వు పుట్టెడు దిగులుతో ఉన్నట్టు కనపడుతున్నావేమిటి అని అడిగింది. దానికి మొసలి, మిత్రమా, నా భార్య చాలా కోపంగా ఇలా అంది. కృతజ్ఞుడా, నీ మొహం నాకు చూపడానికి సిగ్గులేదు. నువ్వు రోజు ఆ కోతి ఇచ్చిన పళ్ళు స్వీకరిస్తూ ప్రత్యుపకారంగా ఏమీ చేశావు కావు. కనీసం అతన్ని మన ఇంటికి ఆహ్వానించావు కూడా కాదు. ఈ నీ కృతజ్ఞతకు పరిహారం లేదు. కనుక నా మరిది అయిన కోతిని ఇవాళ మన ఇంటికి తీసుకురా. మనం చేయవలసింది చేద్దాం. అలా చేయకపోయావో నేను ఆత్మహత్య చేసుకుంటాను. మనం తిరిగి కలుసుకునేది ఆ లోకంలోనే అని నీ వదినే అయిన నా భార్య అన్నది. ఈ వాగ్వాదం మూలాన కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడు నువ్వు నా వెంట వచ్చి మీ వదిన ఇల్లంతా ముగ్గులు పెట్టి అలంకరించి
నీ కోసం తలవాకిట ఎదురు చూస్తూ ఉంటుంది అన్నది. వదిన మాట సబబుగానే ఉంది. సాలెవాడు పోగులు లాక్కుంటున్నట్టుగా బుద్ధిమంతుడు అస్తమానం ఒడుచుకోరాదు. ఇవ్వడము, పుచ్చుకోవడము, రహస్యాలు చెప్పడం, వినడం, తినడం, పెట్టడం అనే 6 ఆప్యాయత చూపే మార్గాలు. కానీ నేనేమో వృక్షవాసిని, నువ్వేమో జలవాసివి. నేను నీ ఇంట ఎలా ప్రవేశించగలను? అందుచేత నువ్వు మా వదినని ఇక్కడికి తెచ్చావంటే నేను ఆమెకు పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు పొందుతాను అన్నది కోతి. దానికి మొసలి, మిత్రమా, ఈ నీటి అడుగున చక్కని ఇసుక దిబ్బ వద్ద మా ఇల్లు ఉంది. అందుచేత నా వీపు మీదెక్కి నిర్భయంగా వచ్చేయి అన్నది. కొత్త అనుభవం కోసం ఉవ్విళ్ళూరుతున్న కోతి, అలా అయితే ఆలస్యం దేనికి, వెంటనే బయలుదేరు, ఇదిగో నీ వీపు మీద ఎక్కాను అంటూ మొసలి వీపు మీద కూర్చుంది. మొసలి ఒడ్డు నుంచి బయలుదేరింది. అది లోతు నీటిలోకి పోతుంటే కోతి భయపడి, మిత్రమా, అంత వేగంగా వెళ్లకు, అలల తాకిడికి నా శరీరం తడిసిపోతోంది అన్నది. ఇక్కడ నీరు చాలా లోతు. కోతి ఎలాగో తప్పించుకోలేదు. అది పూర్తిగా నా అధీనంలో ఉంది. అందుచేత దీన్ని నేను మా ఇంటికి ఎందుకు తీసుకుపోతున్నది చెప్పేస్తాను అని తనలో అనుకుని మొసలి, మిత్రమా, నా భార్య కోరిక తీర్చి నిన్ను చంపడానికే నేను నిన్ను మాటలతో మోసపుచ్చి ఇక్కడికి తెచ్చాను. నీ చావు దగ్గర పడింది కనుక నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో అన్నది కోతితో. దానికి కోతి, మిత్రమా, నేను నీకు గాని ఆమెకు గాని ఏం ద్రోహం చేశానని నన్ను చంపాలనుకుంటున్నారు అని అడిగింది. నువ్వు అమృతం లాంటి నేరేడు పళ్ళు తినడం చేత నీ గుండెలో అమృతం చేరిందట. నీ గుండెని తింటే తనకి ముసలితనము, చావు రావని అనుకుని నిన్ను తీసుకువస్తానన్నదాకా నన్ను వేధించింది నా భార్య. అందుకే నేను నిన్ను తీసుకుపోతున్నాను అంది మొసలి. కోతికి గొప్ప ఆలోచన వచ్చింది. అది మొసలితో, మిత్రమా, ఈ సంగతి ఒడ్డున ఉండగానే ఎందుకు చెప్పావు కావు? నేనెప్పుడు నా గుండెను నేరేడు చెట్టు మధ్యలో రహస్యంగా దాచి ఉంచుతాను. రోజు అన్నిసార్లు నేను చెట్టు ఎక్కుతూ దిగుతూ ఉండడం ఎందుకు అనుకున్నావు? అది భద్రంగా ఉన్నది లేనిది చూడ్డానికే. వదిన దాన్ని కోరితే అంతకన్నానా? కానీ అసలైన గుండె లేకుండా నన్ను నువ్వు ఆమె దగ్గరికి తీసుకుపోయి ఏం లాభం అన్నది. బుద్ధిమాలిన మొసలి ఆనందంతో, అలా అయితే నేను నిన్ను చెట్టు వద్దకు తిరిగి తీసుకుపోతాను. నువ్వు నాకు నీ గుండె ఇచ్చేయి. అది లేకుండా నా భార్య పాలన చేయదు అని వెనక్కి తిరిగి వచ్చి కోతిని నేరేడు చెట్టు మొదట్లో చేర్చింది. దారిలో తన క్షేమం కోసం అనేక మంది దేవుళ్లకు ఎన్నో మొక్కులు మొక్కిన కోతి చెట్టును ఎన్నడూ ఎక్కనంత వేగంగా ఎక్కి చాలా ఎత్తైన కొమ్మను చేరి పెద్ద నిట్టూర్పు విడిచి, అమ్మయ్య, నా ప్రాణం దక్కింది. అనర్హులను ఎన్నడూ నమ్మరాదని, నమ్మదగిన వారిని కూడా మితిమించి నమ్మరాదని, అలాంటి నమ్మకం ఆపదకు మూలమని ఊరికే అన్నారా? నేను మరో జన్మ ఎత్తినంత పని చేశాను అనుకుంది. కోతి ఇలా అనుకుంటూ ఉంటే మొసలి, మిత్రమా, నీ గుండె ఇచ్చేస్తే నేను దాన్ని మీ వదినకిచ్చి ఆమె ఉపవాసం మాన్పిస్తాను అన్నది. కోతి వెటకారంగా నవ్వి, పోరా వెధవా, కృతజ్ఞుడా, ఎవరికైనా 2 గుండెకాయలుంటాయా? ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. ఈ నేరేడు చెట్టు నీడన మళ్ళీ అడుగుపెట్టకు. ఒకసారి మిత్రద్రోహం చేసినవాడు మరొకసారి అలాంటి పనికి ప్రయత్నించడు అంటే ఎలా నమ్ముతాం? అలాంటివాడు తప్పకుండా నశిస్తాడు అన్నది. కోతి అన్న మాట విని మొసలికి నిరాశ, అవమానము కలిగాయి. అది తనలో, నేను దాన్ని ఎందుకు తీసుకుపోతున్నానో చెప్పడం బుద్ధి తక్కువైంది. తిరిగి ఈ కోతి విశ్వాసం సంపాదించాలి అనుకుని పైకి, మిత్రమా, నిన్ను పరీక్షించడానికి హాస్యమాడాను. లేకపోతే గుండె ప్రాణి నుంచి వేరుగా ఉంటుంది అనుకోవడానికి నేనేమన్నా వెర్రికుట్టెనా? నీ గుండెకాయతో నా భార్యకి ఏం పని? తన భర్త ప్రాణమిత్రుడిని ఆవిడ చంపాలని అనుకుంటుంది కనుకనా? అందుచేత మా ఇంటికి పోదాం, వచ్చి నీ కోసం మీ వదిన ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది అన్నది. పోరా తుచ్చుడా, నేను నీ వెంట ఇంక రాకే. వెనుకటికి గంగాదత్తుడు అన్నట్ట, ఆకలి కొన్నవాడు ఏ పాపానికైనా ఒడిగడతాడు. బలహీనుడికి దయ అనేది ఉండదు. గంగాదత్తుడు బావి వద్దకు తిరిగి రానన్నాడని ప్రియదర్శనుడితో చెప్పు అని అంది కోతి. ఏమిటా కథ అని మొసలి అడిగితే కోతి గుడ్డి పగ కథ ఈ విధంగా చెప్పింది. ఒకానొక బావిలో గంగాదత్తుడు అనే కప్పరాజు ఉండేది. దాన్ని బంధువులు అవమానించిన కారణంగా అది చేద తాడు సహాయంతో బావి వెలుపలకు వచ్చి తన బంధువుల మీద పగ సాధించేది ఎలాగా అని ఆలోచించింది. ఇంతలో దానికి ప్రియదర్శనం అనే పాము తన కలుగులోకి దూరుతూ కనిపించింది. ఈ పామును బావిలోకి తీసుకుపోయి నా బంధువర్గాన్ని సమూలంగా నాశనం చేసేస్తాను. శత్రువును వాడి శత్రువు సహాయంతో మట్టుబెట్టాలి. బలవంతుడి పైకి అంతకన్నా బలవంతుడిని పంపాలి. ముళ్ళుతోనే ముళ్ళును తీయాలి. అందువల్ల మనకి ఏ ఆపద రాదు అనుకుంది గంగాదత్తుడు. ఇలా అనుకుని అది పాము ఉండే కలుగు వద్దకు వెళ్ళి, ప్రియదర్శన, నీతో పని కలిగింది, ఒకసారి బయటికి రా అని పిలిచింది. ఆ పిలుపు విని పాము
ఆ పిలిచేది పాము జాతిది కాదు, దానిది పాముల భాష కాదు. నాతో పాములు తప్ప స్నేహం చేయవు. అవతలివాడి జాతి, గుణము, నివాసము, బలము తెలియకుండా స్నేహం చేయరాదు. ఆ పిలిచేది ఏ పాములు పట్టేవాడో, విషవైద్యుడో కావచ్చు. ఎవరు చూశారు? లేదు, నన్ను కోసి తన శత్రువు ఆహారంలో కలిపి ఆ శత్రువును చంపదలిచినవాడు కూడా కావచ్చు అనుకుని నువ్వెవరు అని అడిగింది. నేను కప్పల రాజును. నా పేరు గంగాదత్తుడు. నీ స్నేహం కోరి వచ్చాను అన్నది కప్ప. ఇది నమ్మే మాటేనా? ఎండుగడ్డికి నిప్పుకు స్నేహమేమిటి? తనను నమ్మకంగా చంపేవాడి వద్దకు కలలో కూడా ఎవరు వెళ్లరు. కనుక నీ వ్యర్థ ప్రలాపాలు చాలించు అన్నది పాము. నువ్వు అన్నది నిజమే. నువ్వు మాకు సహజ వైరివే, కానీ నా శత్రువుల చేత ఓడి అవమానం పొంది నీ వద్దకు వచ్చాను. ప్రాణహాని, ధనహాని సంప్రాప్తమైనప్పుడు ధన ప్రాణాలను కాపాడుకోవడానికి గాను శత్రువును సైతం ఆశ్రయించాలి అని పెద్దలు చెప్తారు అంది కప్ప. నీ శత్రువులెవరు అని పాము అడిగింది. నా బంధువులే అన్నది కప్ప. వాళ్ళెక్కడుంటారు? బావిలోనా, చెరువులోనా, సరస్సులోనా అని పాము అడిగింది. దిగుడు బావిలో ఉంటారు అన్నది కప్ప. నాకు కాళ్ళు లేవు, పొట్ట మీద పాకుతాను, అందుచేత బావిలోకి దిగలేను. ఒకవేళ దిగినా నీ బంధువులను చంపడానికి గాను నాకు ఉండదగిన చోటు లేదు. అందుచేత నువ్వు వచ్చిన దారి వెళ్ళిపో. హితమైనదే తినాలి, జీర్ణమయ్యేదే తినాలి, క్షేమకరమైనదే తినాలి అని పెద్దలు చెప్తారు అంది పాము. దానికేమీ విచారించే పని లేదు. నా వెంట వచ్చేయి. బావిలోకి సులువుగా ప్రవేశించే దారి చూపుతాను. అందులోనే ఉండి నువ్వు నా బంధువర్గం అంతటినీ చంపొచ్చు అంది కప్ప. ఆ మాట విని పాము, నాకు వయసు మళ్ళింది, ఎప్పుడైనా ఒక ఎలుకను పట్టుకోగలుగుతున్నాను. ఈ కులద్రోహి నాకు రోజులు సుఖంగా గడిచిపోయే మార్గం చెప్తోంది. దీని వెంట వెళ్ళి కప్పలను తినేస్తాను. శక్తిరుడిగి అవసాన దశకు చేరుకున్నవాడు సుఖమైన జరుగుబాటుకు మార్గం చూసుకోవాలని పెద్దలు చెప్తారు అనుకుని కప్పతో, అలా అయితే గంగాదత్త నువ్వు దారితీ, నేను నీ వెంట వస్తాను అంది. ప్రియదర్శన, బావిలో ప్రవేశించడానికి సులువైన మార్గమే కాక అక్కడ నువ్వు ఉండడానికి తగిన చోటు కూడా చూపుతాను. అయితే నువ్వు నా కుటుంబం జోలికి, నా సేవకుల జోలికి రాకూడదు. నేను చూపే కప్పలను మాత్రమే తినాలి అంది కప్పలరాజు. ఇప్పుడు నువ్వు నాకు మిత్రుడు కనుక నువ్వు తినమన్న వాళ్ళనే తింటాను అంటూ పాము తన కలుగులోంచి బయటకు వచ్చి కప్పను కౌగిలించుకుని దాని వెంట బయలుదేరింది. కప్ప పామును చేతతాడు వెంబడి బావిలోకి దించి అది ఉండడానికి నీటి మట్టంలో ఒక తొర్రను చూపింది. ఆ తర్వాత కప్ప తన బంధువులను చూపటము, పాము వాటిని తినడము జరుగుతూ వచ్చింది. కప్పరాజు బంధువర్గం అంతా అయిపోయినాక పాము, గంగాదత్త నీ బంధువులందరినీ చంపి తినేశాను, నాకు వేరే ఆహారం చూపు అంది. మిత్రమా, నా శత్రువులందరినీ చంపేసి నా పని పూర్తి చేసావు కనుక తాటి మీదుగా ఎక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది కప్ప. గంగాదత్త, నీ మాటలు సబబుగా లేవు. నన్ను నా పాత కలుగులోకి ఎలా తిరిగి పొమ్మంటున్నావు? అందులో మరో పాము ఎప్పుడో చేరి ఉండాలి కనుక నేను ఇక్కడే ఉంటాను. నీ వాళ్ళనైనా సరే నాకు రోజుకొక కప్పనివ్వు, లేదంటావా అందరినీ మింగేస్తాను అంది పాము. ఆ మాట విని కప్ప విచారంతో, ఈ పామును ఇక్కడికి తీసుకురావడం ఎంత బుద్ధి తక్కువ. అది అడిగినట్టు చేయకపోయానో మమ్మల్ని అందరినీ మింగేసి వంశనాశనం చేస్తుంది. ప్రబల శత్రువుతో మైత్రి ప్రాణాపాయం కలిగించే విషంతో సమానం అని ఊరికే అన్నారా? కనుక నా వాళ్ళనే రోజుకొకరిని దానికి ఇస్తాను. బలవంతుడికి చిటికెడు పిండి ఇచ్చి తృప్తిపరచని దుర్భరుడు మొత్తం పిండిని కోల్పోతాడు. మొత్తానికే ప్రమాదం ఎదురైనప్పుడు వివేకి అయినవాడు సగాన్ని త్యాగం చేస్తాడు. అంతా పోగొట్టుకునే కన్నా సగమైనా దక్కుతుంది అనుకుని కప్ప రోజుకొకరిని తన వారిని పాము తినడానికి చూపుతూ వచ్చింది. పాము గంగాదత్తుడు చూపిన కప్పనే కాక అది చూడకుండా మరికొన్ని కప్పలను కూడా తినేది. మురికి బట్టలు కట్టుకున్నవాడు ఎక్కడైనా చతికిలపడినట్టే ఒకసారి నీతికి స్వస్తి చెప్పినవాడు ఏ అవినీతికైనా పాల్పడడానికి వెనకాడడు. ఇలా అన్ని కప్పలను మిగుతూ పాము ఒకనాడు గంగాదత్తుడి కొడుకైన పితృదత్తుణ్ణి మింగింది. ఆ మాట విని గంగాదత్తుడు అయ్యో అయ్యో అని ఆక్రందనం చేస్తూ ఉంటే అతని భార్య, కఠినచిత్తుడా, ఇప్పుడు ఏడ్చేం లాభం? నీ జాతిని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరున్నారు? మూఢుడా, ఇప్పటికైనా ఈ మహానరకం నుంచి బయటపడే మార్గం కానీ, ఈ క్రూర సర్పాన్ని చంపేందుకు ఏదైనా ఉపాయం కానీ ఆలోచించు అంది. చిట్ట చివరకు అన్ని కప్పలు పోయి గంగాదత్తుడు మాత్రమే మిగిలింది. అప్పుడు పాము, గంగాదత్త, నాకు ఆకలిగా ఉంది, కప్పలన్నీ అయిపోయాయి, నన్ను ఇక్కడికి తెచ్చినందుకు నాకు తినడానికి ఏమైనా చూపించు అన్నది. దానికి కప్ప, మిత్రమా, నేను బతికుండగా నీకేమీ విచారం అవసరం లేదు. నన్ను మరొక చెరువుకు కానీ బావికి కానీ పోనిచ్చే పక్షంలో
మరికొన్ని కప్పలు ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాను. నీకు బోలెడంత ఆహారం ఉంటుంది అన్నది. నువ్వు నాకు సోదరుడి వంటి వాడివి, అందుచేత నేను నిన్ను తినరాదు. నువ్వు చెప్పినట్టు చేశావంటే నాకు తండ్రి లాంటి వాడి అవుతావు కనుక నువ్వు చేయదలిచినట్టే చెయ్యి అంది పాము. కప్ప చేతతాడు మీదుగా బయటపడి మరొక బావి చేరుకుని అక్కడి కప్పలతో చేరిపోయింది. ప్రియదర్శనం కప్ప తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ కొంతకాలం గడిపి అదే బావిలో మరొక కంతలో ఉంటున్న తొండతో, మిత్రమా, నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టగలవా? గంగాదత్తుడు ఎక్కడ ఉన్నది వెతికి అతనితో, ఇతర కప్పలు రాకపోతే మానే, త్వరగా వచ్చేయి, నువ్వు లేక బ్రతకలేను, నేను నీకు ఎలాంటి హాని చేయను. నేను ఈ మాట తప్పినట్టయితే ఎంతో కాలంగా కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా నీకు ధారాదత్తమగుగాక అని నా మాటగా చెప్పగలవా అంది. తొండ త్వరలోనే గంగాదత్తుడిని కలుసుకుని, నీ మిత్రుడు ప్రియదర్శనం నీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది, త్వరగా వెళ్ళు, అది నీకేమీ హాని చేయనని, చేస్తే తను సంపాదించిన పుణ్యమంతా నీకు సంక్రమిస్తుందని చెప్పమన్నది అంది. ఆ మాట విని కప్ప, ఆకలిగొన్నవాడు ఎన్ని పాపాలైనా చేస్తాడు, దుర్బలుడికి దయాదాక్షిణ్యాలు ఉండవు. మిత్రమా, నువ్వు వెళ్ళి గంగాదత్తుడు ఆ బావికి తిరిగి వచ్చేది లేదు అని ప్రియదర్శనానికి చెప్పు అని చెప్పి ఉత్సాహంగా కొత్త బావిలోని నీటిలోకి దూకింది. కోతి మొసలికి ఈ కథ చెప్పి, పాపిష్టివాడా, గంగాదత్తుడిలాగా నేను కూడా మళ్ళీ మృత్యు నోట్లోకి రాను, ఇహ వెళ్ళు అన్నది. మిత్రమా, అలా అనకు, మా ఇంటికి వచ్చి నాకు కృతజ్ఞతా పాపం నుంచి విముక్తి కలిగించు, నా ఆతిథ్యం స్వీకరించు, లేకపోతే నిరసనం ద్వారా ఆత్మహత్య చేసుకుంటాను, ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అన్నది మొసలి. మూర్ఖుడా, ఒకసారి మృత్యుముఖం నుంచి బయటపడి మళ్ళీ అందులోకి ప్రవేశించడానికి నేనేమన్నా లంబకర్ణుణ్ణి అనుకున్నావా? అది గనక సింహం యొక్క అపారమైన బల ధైర్యాలను చూసి ఒకసారి ప్రాణం దక్కించుకుని కూడా గుండె చెవులు లేని కారణం చేత మళ్ళీ మోసపోయి చావు నోటికి చిక్కింది అంది కోతి. మిత్రమా, ఎవరా లంబకర్ణుడు? అది చావు నుంచి తప్పించుకుని కూడా తిరిగి ఎలా చావును వరించింది, ఏంటా కథ అని మొసలి అడగగా కోతిలా చెప్పింది. గుండె చెవులు లేని గాడిద కథ. ఒక దట్టమైన అరణ్యంలో కరాళకేసరం అనే సింహం ఉండేది. దూసరకం అనే నక్క అస్తమానం దాన్ని అనుసరించి తిరిగేది. ఒకసారి సింహం ఒక అడవి ఏనుగుతో పోరాడి తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉండిపోయింది. సింహం వేటాడలేని కారణం చేత నక్కకు తిండి కరువై నీరసించింది. 2 రోజుల కటిక ఉపవాసం తర్వాత అది సింహంతో, మహారాజా, నేను అమితమైన ఆకలి బాధతో కాలు కదపలేకుండా ఉన్నాను, తమకు ఎలా సేవ చేయను అంది. నువ్వు ఏదన్నా జంతువును మభ్యపెట్టి ఇక్కడికి తీసుకువచ్చినట్లయితే ఏదో విధంగా నేను దాన్ని నీ కోసం చంపుతాను అని సింహం నక్కతో అంది. తగిన జంతువు కోసం వెతుకుతూ నక్క దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి ఊరి చెరువుగట్టున గడ్డి మొలకలు అతి ప్రయాసతో తింటున్న లంబకర్ణం అనే గాడిదని చూసి ఇలా పలకరించింది. మామా, నమస్కారం, నిన్ను చూసి ఎంతో కాలమైంది, మరీ ఇంతగా చిక్కిపోయావే? ఏం చేసేదలుడు, చాకలి నా చేత చచ్చే చకరి చేయిస్తాడు గాని పిడికెడు గడ్డైనా పెట్టిన పాపాన పోడు, మట్టి కొట్టుకున్న ఈ గడ్డి పరకలు తింటే పుష్టి ఎలా వస్తుంది అంది గాడిద. కాదా మరి, కాని మామ, ఆ కనిపించే అడవి పక్కన నది ఒడ్డున చక్కని గడ్డి ఉన్నది కదా, నువ్వు చూడలేదు? అక్కడికి వచ్చి నాతో కులాసగా కబులు చెప్తూ హాయిగా మేయవచ్చు కదా అంది నక్క. అల్లుడు, నీ మాట నిజమే, కానీ నా వంటి పెంపుడు జంతువులు అటుగా వస్తే అడవిలోని క్రూర మృగాలు చంపేస్తాయి కదా, అది ఎంత మంచి చోటైతే మటుకు నాకేమిటి లాభం అంది గాడిద. అలా ఎన్నటికీ అనుకోవద్దు, ఆ ప్రాంతం నా రక్షణలో ఉంది, నా అనుమతి లేకుండా అక్కడికి ఒక్క పురుగు కూడా రావడానికి లేదు. అదీగాక నీ యజమాని లాంటి క్రూరులు పెట్టే బాధలు పడలేక 3 ఆడగాడిదలు అక్కడ తలదార్చుకున్నాయి. అక్కడి పుష్టికరమైన గడ్డి తిని నిర్మలమైన నీరు తాగి గాడిదలు అని పోల్చడానికి లేనంతగా మారిపోయాయి. వాటికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. తమకు మంచి భర్తను గ్రామం నుంచి తెమ్మని అవి నన్ను ఎంతో కాలంగా అడుగుతున్నాయి. అందుచేత నేను నిన్ను తీసుకుపోదామని ఇటుగా వచ్చాను అంది నక్క. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో విందాం.